హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సుధా. ఓం నమో వెంకటేశ్వరాయ నమః. శనివారం అనగానే మనకి ఆపద మొక్కులవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి మనకి గుర్తొస్తాడు. ఆయన్ని మనం వేడుకున్నట్లయితే శని వల్ల కలిగే బాధలు మనకి తొలగిపోతాయని నమ్మకం. అందుకే ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు, లేదు అంటే గనక కొన్ని సమస్యల వల్ల బాధపడుతూ ఉంటే గనక ఈ వ్రతాన్ని స్టార్ట్ చేయొచ్చు. అందరికీ నమస్కారం. సో నా ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు, నేను 7 శనివార వ్రతం అయితే స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి 4వ వారము. ఫస్ట్ వారము, సెకండ్, థర్డ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో 4th వారానికి ఈ మధ్యలో వచ్చేసి నాకు 4 వారాలు గ్యాప్ వచ్చింది. సో ఒక వారం అయితే కుదరలేదు. సెకండ్ వీక్ మేము శ్రీశైలం వెళ్ళాము. అలాగే 2 వీక్స్ వచ్చేసి సంక్రాంతి హాలిడేస్కి ఇంటికి వెళ్ళాము. సంక్రాంతికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ వీక్ అనమాట. అన్నీ శుభ్రం చేసుకొని దేవుడి పట్టాలకి అలాగే ప్రమిదలు అన్నిటికీ కూడా గంధం బొట్లు పెట్టేసుకున్నాము. ఇలా పిండి దీపాలు రెడీ చేసుకొని ముందుగానే ఒత్తులన్నీ పెట్టేసేసుకొని ఒక సైడ్ పెట్టేసుకున్నాం అనమాట. సో మనము చేస్తూ ఉన్నప్పుడు మనం ఇది చేయలేము, అది చేయలేము అనుకుంటే ఏమీ అవ్వదండి. మనం చేస్తూ ఉంటుంటే ఆటోమేటిక్గా దేవుడు మనకు ఆ శక్తి అయితే ఇస్తాడు. ఫస్ట్ మా వీక్ చేస్తున్నప్పుడు నేను పిండి ప్రమిదలు చేస్తూ ఉంటే నాకు ఫస్ట్ కొంచెం భయం అనిపించింది. అంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, కొంచెం విరుగుతున్నట్లు అలా అనిపించింది. కానీ ఎట్లాగైనా సరే చేయాలి అనుకొని చేశాను. సో దేవుడి దగ్గర నాకైతే మంచిగా వచ్చినాయి. సో అలానే ఈ 3 వారాల నుంచి చేసేటప్పుడు కొంచెం భయంగానే అనిపించింది. చేసిన తర్వాత ప్రమిదలు బాగా వస్తే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ ఇవన్నీ నేను రెడీ చేసుకున్నాను అనమాట. సో ప్రతి వీక్ కూడా నేను తులసిమాల తీసుకొని వద్దామని అనుకుంటున్నాను. కానీ ఈ వీక్ అయితే కంపల్సరీ తీసుకురావాలనుకున్నాను. అట్లానే ముందు రోజే నేను తులసిమాల ఆకులు తెచ్చేసుకొని నేనే స్వయంగా నా చేతులతో మాల కట్టేసి దేవుడి పట్టానికి వేశాను. సో అంటే మన దేవుడికి మన చేతితో మనం చేసి పెడితే చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. నాకు ఇప్పుడు ఈ తులసిమాల ఈ దేవుడి ఫోటో వేసిన తర్వాత ఎంత బాగా అనిపించింది. దేవుడి ఫోటో అంతా నిండుగా కలకల్లాడుతూ అనిపించింది. సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో మన చేతితో మనం చేస్తే ఉండే ఆ ఫీలింగ్ వేరనమాట. మనం మనస్ఫూర్తిగా చేస్తున్నప్పుడు ఏ చిన్న పొరపాట్లు ఏదైనా జరిగినా కూడా ఏమీ అవ్వదు. సో ఎందుకంటే మనం కావాలని ఏది చెయ్యం కాబట్టి చిన్నవి జరుగుతూ ఉన్నా కూడా మనం ఏమీ పట్టించుకోకూడదు. సో మనస్ఫూర్తిగా మనం దేవునికి శ్రద్ధగా భక్తితో పూజ చేస్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేసుకోవాలి. ఆ తర్వాత ఏకహారతితో దీపాలన్నీ వెలిగించేసి దేవునికి అలాగే ఆ దీపాల దగ్గర అక్షింతలు కుంకుమ వేసి ఆ దీపాలకి నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఆ పువ్వులతో మనకున్న తీసుకొచ్చినటువంటి పూలన్నీ కూడా ఆ దీపాలకి అలంకరణ చేసుకోవాలి. దీపానికి మనం పూలకి ఎంత అలంకారం చేస్తే మనం పూజ చేస్తున్నప్పుడు మనకి అంత సంతృప్తిగా అనిపిస్తుంది. లోకనాథాయ నమః, స్కందౌ పూజయామి, సర్వేశ్వరాయ నమః, ముఖం పూజయామి, రసయాజ్ఞ నమః, నాసినం పూజయామి, పుణ్యశ్రవణ కీర్తనాయ నమః, శ్రోత్రో పూజయామి, అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః, సర్వాంగ్యం పూజయామి. మన దగ్గర ఉంటే మనం వెంకటేశ్వర స్వామి విగ్రహం అయినా సరే పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. లేదా మన దగ్గర వెంకటేశ్వర స్వామి పటం ఉన్నా కానీ పటంతో పూజ చేసుకోవచ్చు. ఫస్ట్ విఘ్నేశ్వరికి పూజ చేసుకోవాలి. విగ్రహం ఉన్నా పర్లేదు, లేదు అంటే కనుక మనం పసుపు ముద్దతో చేసుకోవచ్చు. నా దగ్గర విగ్రహం ఉంది, అలాగే పసుపు ముద్దతో కూడా చేసుకున్నాను. విఘ్నేశ్వరుడి పూజ అయిపోయిన తర్వాత దీపాలు వెలిగించి ఆ తర్వాత కలశ పూజ చేసుకోవాలి. అలాగే సంకల్పం కూడా ఫస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత విఘ్నేశ్వరుడి పూజ చేసుకోవాలి. తర్వాత మన పట్టానికి వెంకటేశ్వర స్వామికి పూలు అలాగే మనం తీసుకొచ్చినవన్నీ అలంకారం చేసుకోవాలి. ముడుపు మాత్రం కంపల్సరీ మర్చిపోకుండా ప్రతి వారము కూడా ముడుపుని మన దేవుడి పట్టం దగ్గర పెట్టుకొని దండం పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం చేసినటువంటి ప్రసాదాలన్నీ కూడా ఏవైతే చేస్తామో అవి నేనైతే చలిమిడి, వడపప్పు, పానకము అలాగే నల్ల నువ్వులు చిమ్మిలి చేశాను. కావాలంటే మన దగ్గర కొన్ని ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. నల్ల ద్రాక్ష ఉంటే పెట్టుకోవచ్చు. ఈ వీక్ నాకైతే నల్ల ద్రాక్ష దొరకలేదన్నమాట. అందువల్ల సో నేను నల్ల ద్రాక్ష పెట్టలేదు. అలాగే వాటికి బదులు కొన్ని ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాను. పెట్టి ఇలాగ పూజ అయితే పూర్తి చేసుకున్నాను. సో